నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను మీ కృష్ణ బాల. బరువు తగ్గాలనుకునే వారిలో తరచూ వినిపించే సందేహం ఇదే. ట్రెడ్‌మిల్‌పై నడిస్తే మంచిదా? లేక బయట నడిస్తే ఎక్కువ ప్రయోజనమా? నిపుణుల అభిప్రాయం దీనికి నిర్దిష్టమైన సమాధానం లేదు. నడిచే ప్రదేశం కంటే వేగం, సమయం, శరీర బరువు, వ్యాయామ తీవ్రతలపైనే క్యాలరీలు ఎంత ఖర్చవుతాయన్నది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా నడవడమే బరువు తగ్గడంలో కీలకమని చెప్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై ఎలాంటి వాతావరణంలోనైనా సులభంగా నడవచ్చు. వేగాన్ని, ఇంక్లైన్‌ను అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. ఇంక్లైన్ పెంచితే కాళ్ళు, తుంటి కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో క్యాలరీల ఖర్చు కూడా పెరుగుతుంది. సమయం తక్కువగా ఉన్నవారికి ఇది అనుకూలం. రోడ్లు, గడ్డి, ఎత్తుపల్లాలున్న మార్గాల్లో నడిచేటప్పుడు శరీరం సమతుల్యతను కాపాడేందుకు అదనంగా శ్రమిస్తుంది. గాలి నిరోధం, నేల మార్పుల ప్రభావంతో కొద్దిగా ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అయితే ఈ తేడా పెద్దగా ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఒకే వేగంతో ఒకే సమయం నడిస్తే ట్రెడ్మిల్, బయట నడక మధ్య క్యాలరీల ఖర్చులో పెద్ద తేడా ఉండదు. అయితే ట్రెడ్మిల్లో ఇంక్లైన్ పెంచినా, బయట కొండలు లేదా ఎత్తుపల్లాల మార్గాల్లో నడిచినా క్యాలరీలు మరింత కరిగే అవకాశం ఉంటుంది. పార్కులు, చెట్ల మధ్య నడవడం ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. ఆందోళన తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యాయామం చేస్తున్నామనే భావన కంటే ప్రకృతిలో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. దీంతో నడకను ఎక్కువ రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది. దూరం, వేగం, సమయం, గుండె స్పందన, అంచనా క్యాలరీలు వంటి వివరాలు ట్రెడ్మిల్లో కనిపిస్తాయి. దీంతో వ్యాయామం పురోగతిని సులభంగా గమనించవచ్చు. ఆధునిక ట్రెడ్మిల్స్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. అసమానమైన నేలపై నడవడం వల్ల కాళ్ళు, తుంటి, చిలమండలు, కోర్ కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఇది శరీర సమతుల్యత, సమన్వయం, పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వ్యాయామం కొత్తగా ప్రారంభించిన వారు, వృద్ధులు, గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ట్రెడ్మిల్ సురక్షితం. ట్రాఫిక్, వర్షం, చీకటి వంటి ఇబ్బందులు ఉండవు. అవసరమైతే వెంటనే వ్యాయామాన్ని నిలిపేయవచ్చు. బరువు తగ్గేందుకు ట్రెడ్మిల్, బయట నడక రెండు సమర్థవంతమైనవే. మీకు ఏది సౌకర్యవంతంగా అనిపిస్తే దాన్నే క్రమం తప్పకుండా కొనసాగించడం ముఖ్యం. ఇంకా మెరుగైన ఫలితాల కోసం సమతుల ఆహారం, వారానికి 2 లేదా 3 రోజులు బలం పెంచే వ్యాయామాలు, తగిన నిద్ర, సరిపడా నీరు తీసుకోవడం అవసరం.